శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మంచి మాట. భక్తులు ఎన్ని రకములు? మన భక్తి ఏ రకానికి చెందినది? మొదటి రకం భక్తులు నీటిలో ఉండే రాయి లాంటి వారు. నీటిలో ఎంతకాలమున్నా బయటకు తీసి పగలగొడితే తడి ఉండదు. వీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని భజనలలో పాల్గొన్నా వీరి గుండెల్లో భక్తి అనే ఆర్ద్రత ఉండదు. పైగా ఏమీ కోరికలు తీరటం లేదు, అంతా వేస్ట్ అని వారి ఉద్దేశం. రెండవ రకం భక్తులు వీరు వస్త్రము వంటి వారు. నీటిలో తడిపితే పూర్తిగా తడుస్తుంది, ఎండలో వేస్తే పూర్తిగా ఆరిపోతుంది. సత్సంగాలు, కోవెలలో భక్తి గురించి మాట్లాడి బయటకు రాగానే లౌకిక విషయాల్లో మునిగిపోతారు. పూజలలో ఆధ్యాత్మిక కథలో ఉన్నప్పుడు మీరు చాలా చెబుతారు. దీనినే శ్మశాన వైరాగ్యం కూడా అంటారు. చనిపోయిన వారికి చేసే కర్మకాండలు చూస్తూ ఆ శ్మశానంలో ఉన్నంతసేపు ఈ శరీరం అశాశ్వతము, ఆత్మ నిత్యమైనది కాబట్టి ఈ ఆత్మ పరమాత్మకు చేరే మార్గాన్ని మనం పట్టుకోవాలి అని, శరీరంపై ఉన్న మోజు తగ్గించుకోవాలి అని అక్కడ ఉన్నంతసేపు అనుకుంటారు. బయటకు రాగానే సంసారంలో పడిపోతారు. చాలా అర్థమైనట్లే ఉంటారు. అక్కడి నుండి దూరం వెళ్ళాక అదేముంది అంతా చెబుతారు. ఇదేమైనా జరుగుతుందా, చెప్పుకోవడం పట్టుకు మాత్రమే అని అనుకుంటారు. మూడో రకం భక్తులు వీరు కలకండ వంటి వారు. ఒక్కసారి నీటిలో వేస్తే తిరిగి కలకండ రూపం రాదు. వీరే నిజమైన భక్తులు. ఒక్కసారి భగవంతునికి భక్తులుగా రూపుదిద్దుకున్న తర్వాత ఆపై జీవితంలో భగవంతుడు లేని విషయం అంటూ ఉండదు. ఎల్లప్పుడూ నావాడే, నా స్వామే అని మనసుకు గట్టిగా నమ్ముతారు. జీవితంలో వచ్చే చిన్న చితక కష్టాలకు, సమస్యలకు బెదిరిపోరు. వారి విశ్వాసము చెదిరిపోదు. ఏది జరిగినా అంతా మన మంచికే అని భావిస్తారు. లాభం వచ్చినా నష్టం వచ్చినా అంతా ఆయన ప్రసాదమే కదా అని భావంతో ఉంటారు. ఇందులో మన భక్తి ఏ రకానికి చెందినదో మనమే అర్థం చేసుకొని మూడవ రకం భక్తులుగా మారటానికి ప్రయత్నించాలి. జై శ్రీమన్నారాయణ.